యాక్చువల్గా ఏమైందంటే అక్టోబర్ 14-15 బ్యాన్ ఆర్డర్ వచ్చింది. ఎఫ్ఎస్ఎస్ఐ ఏం చెప్పింది, మీరు ఏ డ్రింక్స్ మీద ఇలా ఓఆర్ఎస్ అనే వర్డ్ వాడకూడదు, ఏ ఫుడ్స్ మీద ముందొక అక్షరం వెనకొక అక్షరం ఏం పెట్టి మార్కెటింగ్లో కానీ బ్రాండింగ్లో కానీ లేబుల్ మీద కానీ ఎక్కడా వాడకూడదు. ఓకే, ఓఆర్ఎస్ అనేది ఒక మందు. ఆ మందుకి ఎవరు పర్మిషన్ ఇవ్వచ్చు? ఎఫ్ఎస్ఎస్ఐ కాదు, డ్రగ్ కంట్రోలర్ జనరల్, సిడిఎస్సిఓ వాళ్ళు. సో వాళ్ళు దేనికి ఇస్తారు? ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అయితేనే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో ఫుడ్ ప్రోడక్ట్స్, ఈ డ్రింక్స్ ఏటి మీద మీరు ఓఆర్ఎస్ అనే వర్డ్ వాడకూడదు అని ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇస్తే ఈ కంపెనీ వాళ్ళు వెళ్ళి, మాకు సడన్గా వచ్చింది ఆర్డర్, మాకు 180 crore స్టాక్ మార్కెట్లో ఉంది, మేము దాన్ని సడన్గా రీకాల్ చేస్తే మేము ఇన్నేళ్ళు బిల్డ్ చేసుకుని ఇమేజ్ పాడైపోతుంది, మాకు ఎఫ్ఎస్ఎస్ఐతో మాట్లాడటానికి ఒక అవకాశం ఇవ్వండి అంటే ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఎస్ఎస్ఐని అడిగింది, మీరు ఒప్పుకుంటారా దీనికని. వాళ్ళు ఒప్పుకోకుండా ఉండాల్సింది కానీ ఒప్పుకున్నారు. సో దాన్ని కన్సెంట్ ఆర్డర్ అంటారు. అంటే ఢిల్లీ హైకోర్టు వాళ్ళు ఒప్పుకున్నాక ఓకే స్టే ఆర్డర్ ఇచ్చింది. ఆ తర్వాత అప్పుడు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు, 180 కోట్ల కోసం అని మొత్తం అందరు ఇండియా మొత్తం లేసి వచ్చింది. మీరు ఎలా ఇస్తారు అలాగా అని. అప్పుడు మళ్ళా 30వ తారీఖున మళ్ళా వీళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు. ఓకే, సో బట్ అప్పటికే ఢిల్లీ హైకోర్టు జడ్జి ఏమన్నారంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆర్డర్ని వెనక్కి తీసుకోమని చెప్పను, నో మోర్ స్టే, మీరు ఇవి అమ్మటానికి వీల్లేదు, ఈ లేబుల్తో అమ్మటానికి వీల్లేదు, ఈ లేబుల్తో అమ్మటానికి వీల్లేదు. మేము లోపలున్న జ్యూస్ బ్యాడ్ అంటల్లా, కానీ మీరు దీన్ని ఓఆర్ఎస్ అని అనిపించేట్టుంది మీ లేబుల్. మీ లేబుల్ ఓఆర్ఎస్ అని అనిపించేట్టుంది, కాబట్టి మీరు వీటిని అమ్మటానికి వీల్లేదు అన్నారు. అయినా మళ్ళా వీళ్ళు బెంచ్కి అపీల్ చేశారు. ఆ బెంచ్ కూడా November 12th ఢిల్లీ హైకోర్టు వాళ్ళు క్లియర్గా చెప్పారు, నో యూ కాంట్ అని. బట్ మీరు ఒక రోజు వీడియో పెట్టారు మేడం, అంటే మనం సక్సెస్ అయ్యాము, మనం చేసిన దానికి రిజల్ట్ వచ్చింది, స్టే వచ్చింది, ఇంకా ఎక్కడ కూడా స్టాక్స్ని అక్కడే నిలిపేయమని చెప్పారు అనేసి. సో దాని తర్వాత మనం చూసినప్పుడు ERZL అని చెప్పేసి కొత్త ప్రోడక్ట్తో ఇదే ORSL ఇంకొత్త నేమ్తో వచ్చింది. బట్ అందులో కూడా చూసుకుంటే 87% లెస్ షుగర్ అనే కాంపోనెంట్ కూడా చెప్తున్నారు. బట్ అయినా కూడా మీరు ఇంకా ఫైట్ చేస్తున్నారంటే ఏంటి మేడం అక్కడ? అసలు అక్కడ అవ్వాల. ఆ ఆర్డర్ వచ్చిన November 12th తర్వాత కూడా ఇవి చాలా షాపుల్లో ఇంకా అమ్మటం జరిగింది. తిరుపతిలో, ఇంకా నార్త్ ఇండియాలో కొన్ని చోట్ల, బోల్డన్ చోట్ల చాలా మంది నాకు ఫోటోలు పంపారు. సో అందుకని నేను జనవరిలో కంపెనీ వాళ్ళకి నోటీస్ పంపా, మీ ఇంకా ఉన్నాయి, ఇది యాక్చువల్లీ ఆర్ నాట్ అలా, మీరు సేల్ చేయకూడదు, ఎందుకు సేల్ చేస్తున్నారని. వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, ఎవరన్నా కొంతమంది అమ్ముకుంటున్నారేమో మాకు తెలీదు, మేమైతే ఇంకా ఫ్రెష్ స్టాక్ సప్లై చేయలేదు, మాకు తెలిసినంత వరకు ప్రోడక్ట్స్ తీసుకున్నాం అన్నారు. బట్ న్యాయంగా అయితే వీళ్ళు అన్ని ప్రోడక్ట్స్ రీకాల్ చేయాలి. రీకాల్ అంటే వెనక్కి తీసేసుకోవాలి, ఎక్కడ అమ్మటానికి వీల్లేదు. ఎగ్జాంపుల్ మ్యాగీ అప్పుడు కూడా మొత్తం బ్యాన్ చేసి కాల్ చేశారు, మొత్తం రీకాల్ చేయాలి, చేయలేదు వాళ్ళు ఫస్ట్. బట్ రిప్లైలో మట్టుకు మాకు సంబంధం లేదు, మరి ఎవరైనా నమ్ముకుంటున్నారేమో అన్నట్టు ఇచ్చారు. మరి అది తప్పు కదా. ఓకే సరే, అది ఇచ్చారు, సరే అక్కడ అయిపోయింది. తర్వాత వీళ్ళు ERZL అని ఒక బ్రాండ్ లాంచ్ చేశారు. ఓకే, ERZL అని లాంచ్ చేస్తే నేను అబ్జెక్షన్ చెప్పాను సోషల్ మీడియాలో, ఎందుకంటే ఇప్పుడు దీనికి పెద్దగా తేడా ఏం లేదు, ఓని ఈ చేశారు, ఎస్ని జెడ్, మిగతా అంతా సేమే ఉంది. సో ప్రజలు ఎవరైతే ఇప్పుడు వరకు ఈ ఓఆర్ఎస్ అనుకున్నారో వాళ్ళు దీన్ని కూడా ఓఆర్ఎస్ అనుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అని దీనికి అబ్జెక్ట్ చేసి నేను ట్రేడ్ మార్క్స్ అథారిటీలో అఫీషియల్గా నేను నా కంప్లైంట్ రిజిస్టర్ చేసి అక్కడి నుంచి వీళ్ళకి నోటీస్ కూడా వెళ్ళింది. ఇప్పుడు అది పక్కన జరుగుతూ ఉంది. ఓకే, సో అది వాళ్ళకి నచ్చలా ఫస్ట్ నేను అబ్జెక్ట్ చేయటం. ఓకే, అబ్జెక్ట్ చేశాక ఇందులో మళ్ళీ ERZL 2 రకాలు ఉంది.
అవును, అక్కడ గ్రీన్ Okay. కనిపిస్తుంది, ఇక్కడ చాలా మంది కొంత అంటే వీళ్ళు పెట్టించిన వాళ్ళు వీళ్ళు మరి ఫేక్ అకౌంట్స్ నుంచి వాళ్ళు ఎవరో కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఏం కాదు ఈఆర్జెడ్ఎల్ ఓఆర్ఎస్ఎల్ సేమ్లా లేదు అని అంటున్నారు. మేడం ఇదేది మీకు తెలుసు, నాకు తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. బట్ ఇన్ని రోజులు మీడియాలో న్యూస్ ఫాలో అవన వాళ్ళు వీళ్ళే 70-80% ఉంటారు. ఇల్లిటరేట్స్ ఉండొచ్చు. యా, వాళ్ళకి ఇది సేమే, అవును, సేమ్ కంపెనీ అని నా అబ్జెక్షన్. ఫస్ట్ నా అబ్జెక్షన్ ని ప్రూవ్ చేస్తా అంటే నేనేమో ఓన్లీ భయపడ్డా. నేనేమనుకున్నాను, ఈఆర్జెడ్ఎల్ ని ఓఆర్ఎస్ఎల్ అనుకుంటారు అండ్ ఇన్నేళ్ళు వీళ్ళు ఓఆర్ఎస్ఎల్ ని ఓఆర్ఎస్ అని నమ్మారు కాబట్టి దీన్ని కూడా ఓఆర్ఎస్ అనుకుంటారు అనేది నా అబ్జెక్షన్. కానీ వీళ్ళు ఇంకా మూర్ఖంగా ఏం చేశారంటే, వీళ్ళు ఎంత యారోగెంట్ అంటే, వీడియోలో మీకు షేర్ చేస్తాను, అది మీరు కంపల్సరీ ప్రజలకు చూపించండి. ఓఆర్ఎస్ఎల్ అని ఇలా పెట్టి ఒక యారో మార్క్ పెట్టి దీని నుంచి ఈఆర్జెడ్ఎల్ వస్తున్నట్టు అడ్వర్టైజ్మెంట్స్, అండ్ ఆ అడ్వర్టైజ్మెంట్లో ఏంటి, మేము మళ్ళా రామనుకున్నారా, ఇదిగో మేము వచ్చేసాము. మరి ఆర్డర్ ఏంటి, గవర్నమెంట్ ఆర్డర్, ఇది ఎక్కడా కనపడకూడదు. సో వీళ్ళ ఈఆర్జెడ్ఎల్ అడ్వర్టైజ్మెంట్స్ లో మట్టుకు ఇది ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ లో దీన్ని బ్రింగ్ చేస్తున్నారు, ఇది పెట్టి ఈ రెండు పక్క పక్కన పెట్టి యారో మార్క్ పెడుతున్నారు అన్నమాట, న్యూ అండ్ ఇంప్రూవ్డ్ వర్షన్ అని చెప్పి. సో ఇప్పుడు ఏమనుకుంటారు జనం, నేను దేని గురించి భయపడ్డాను, అదే కదా జరుగుతుంది. జనం ఓకే దీనికంటే ఇది బెటరు, ఇంప్రూవైజ్డ్ వర్షన్, బట్ సేమ్ అనుకుంటారు. సో ఇన్ని రోజులు దీన్ని ఓఆర్ఎస్ అనుకున్నాళ్ళు, అప్పుడు దీన్ని ఓఆర్ఎస్ అని అనుకుంటారు కదా, బెటర్ ఓఆర్ఎస్ అనుకుంటారు. నేను భయపడ్డాను, నేను భయపడింది కాదు, అసలు వాళ్ళే ఓపెన్ గా చేస్తున్నారు అండ్ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు. రెండోది ఇప్పుడు చూడండి, ఇది ఈఆర్జెడ్ఎల్ ఓకే, ఇదేమో 180 కోట్ల మిగిలిన స్టాక్కి గవర్నమెంట్ మీరు స్టిక్కర్ అంటించుకుని అమ్ముకోండి, ఎందుకంటే లోపల లిక్విడ్ ప్రాబ్లం కాదు, మీరు పెట్టిన బ్రాండ్ నేమ్ ప్రాబ్లం అన్నారు. సో స్టిక్కర్ అంటించుకుని అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ట్రేడ్ మార్క్స్ అథారిటీకి మేమందరం ఏదన్నా బిజినెస్కి అప్లై చేస్తే సంవత్సరం పడుతుంది, వీళ్ళకి నెలలో వచ్చేసింది పర్మిషన్. 1 month లో ఎలా వచ్చింది అది ప్రజలు ఆలోచించుకోవాలి. వచ్చింది, సో స్టిక్కర్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు లా ప్రకారమే. సో నేను అండ్ ఇంకో బ్రాండ్ లాంచ్ చేశారు ఈఆర్జెడ్ఎల్ అని, ఇది స్టిక్కర్ పెట్టింది కాదు, ఇది వేరే డ్రింక్. ఇందులో ఈ డ్రింక్ కంటే 87% లెస్ షుగర్ ఉంది. కానీ ఇందులో సుక్రలోజ్ అని ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఇది వరకు డయాబెటీస్ ఉన్నాళ్ళు, ఒబెసిటీ ఉన్నాళ్ళు చక్కెర తక్కువ తినటం కోసం ఒక బిళ్ళలు వేసుకునేవారు చూసారా, అలాంటి సుక్రలోజ్, స్వీట్నెస్ ఇవ్వటానికి. ఓకే, సో నేను ఫస్ట్ ఒక వీడియోలో ఏంటంటే క్లియర్గా చూపించాను అనమాట, రెండిటికి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా, ఇది ఈఆర్జెడ్ఎల్ మిగిలిన స్టాక్ నమ్ముతున్నారు, ఇదేమో 87% లెస్ షుగర్, కానీ ఇందులో సుక్రలోజ్ ఉంది. సుక్రలోజ్ అనేది 2 ఏళ్ల లోపు పిల్లలకి ఇవ్వకూడదు, ఎందుకంటే స్టడీస్ లేవు. అండ్ ఇది వీళ్ళు జస్ట్ ఏదో ఇప్పుడు మాజా ఫ్రూటీ లాగా అడ్వర్టైజ్మెంట్ చేయట్లా, దీన్ని హెల్త్ డ్రింక్ గా, డైలీ హైడ్రేషన్ డ్రింక్ గా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అంటే రోజు మీకు కొంచెం డిహైడ్రేషన్ మీరు ఫీల్ అయితే తాగండి, రోజు తాగండి అని. అదే కాకుండా కొంతమంది డాక్టర్స్ తో కూడా చెప్పించి సుక్రలోజ్ మంచిది అని చెప్పి వాళ్ళ వెబ్సైట్ లో పెడుతున్నారు, మీరు చూడండి. సో బేసికల్లీ దీంతో ఎలాగ ఇది ఒక మెడికల్ డ్రింక్ అని ఒక ప్రజల మనసులో పాతుకుపోయేట్టు చేశారో హెల్త్ డ్రింక్ అని, దీని విషయంలో కూడా అదే రకంగా మార్కెటింగ్ చేస్తున్నారు. అది నా అబ్జెక్షన్. ఇప్పుడు ఇది ఇప్పుడు హెల్త్ డ్రింక్ కాదని తేలిపోయింది కదా, నేను ఎప్పటి నుంచో చెప్తుంది, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది కదా. 5 టీ స్పూన్ షుగర్ ఉంది, హెల్త్ డ్రింక్ ఎలా అవుతుంది? కానీ ప్రజల మనసులో ఇది హెల్త్ డ్రింక్ అని నాటుకుపోయి డబ్బాలు కొనుక్కుని పిల్లలకి ఇవ్వటము, అంటే ఓఆర్ఎస్ అనుకుని ఇవ్వటం పక్కన పెట్టండి, ఈవెన్
షుగర్ జబ్బు ఉన్నాళ్ళు కూడా ఇది హెల్త్ డ్రింక్ అనుకుని తాగేయటం, వాళ్ళ జబ్బులు ఎక్కువైపోవటం, చిన్నపిల్లలు ఇది హెల్త్ డ్రింక్ అనుకుని తాగేసి ఒబిసిటీ, ఇవన్నీ ఫేస్ అయ్యాం మేము. ఓకే, సో ఇప్పుడు ఇదే రకంగా దీని హెల్త్ డ్రింక్ అని హైడ్రేషన్ కానీ చెప్తున్నారు. మీరు వేరేగా పెట్టుకోండి, బ్రాండ్ ఫస్ట్ బాగా చేంజ్ వచ్చేట్టు బ్రాండింగ్ చేయండి. ఆల్మోస్ట్ సేమ్ చేశారు, తర్వాత మీ అడ్వర్టైజ్మెంట్ లో దీని పక్కన ఇది పెడుతున్నారు, మళ్ళీ డాక్టర్స్ తో కూడా స్టోరీస్ పెట్టిస్తున్నారు. మూడోది అస్సలు ఈ సుక్రలోజ్ అనేది రోజు WHO పొజిషన్ పేపర్ 2023 చదవండి మీరు. ఓకే, ఈ సుక్రలోజ్ అనేది 2 ఏళ్ళ పిల్లలకి ఇవ్వకూడదు. ఆ పైన కూడా రోజు అదే పనిగా తాగితే లాంగ్ టర్మ్ లో ఎక్కువ రోజులు, ఎక్కువ ప్యాకెట్లు, ఎక్కువ సుక్రలోజు ఆర్ ఎక్కువ ఆస్పార్టమ్, కోక్లో ఉంటుంది డైట్ కోక్, ఎక్కువ ఆస్పార్టమ్ ఇలాంటివన్నీ తీసుకుంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ రిస్క్ పెరిగి షుగర్ జబ్బు, హార్ట్ అటాక్ రిస్క్లు అయ్యి పెరుగుతాయి. అందుకని అదే పనిగా ఇది తీసుకోకూడదని చెప్తున్నారు. నేను అదే చెప్పా వీడియోలో. దానికి వాళ్ళు అబ్జెక్షన్ పెడుతున్నారు, మీరు సుక్రలోజ్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. FSSAI ప్రకారం సుక్రలోజ్ అలౌడ్. ఓకే, అలాగే యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ దాని ప్రకారం కూడా సుక్రలోజ్ అలౌడ్. దే ఆర్ జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ అంటున్నారు. అంటే జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా తీసుకున్నప్పుడు మీకు ఇమీడియట్గా ఏమీ విపరీత పరిణామం జరగదని, ఆర్ ఈవెన్ అప్పుడప్పుడు తీసుకున్నా పెద్దగా ప్రమాదం లేదని. ఇప్పుడు షుగర్ కూడా జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్. అలానే షుగర్ తీసేసుకుంటామా? ఉప్పు కూడా జనరల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సేఫ్. ఉప్పులు తీసేసుకుంటామా? ఒక లిమిట్ ఉండాలి కదా. సో దాని గురించి నేను అవేర్నెస్ చెప్పాను. 2 ఏళ్ళ పిల్లల్లో సుక్రలోజ్ వద్దమ్మా, ఆ పైన కూడా మీరు అదే పనిగా రోజు తీసుకోవద్దు, ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ లో తీసుకుంటే ఈ రిస్క్ ఛాన్స్ ఉందని WHO కూడా చెప్పింది అని చెప్పాను. దానికి నేను ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నాను అని